శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మారుతి అనుగ్రహం ప్రారంభ. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి. అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి నక్షత్ర దానం చేయడం ద్వారా. అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతౌ పౌష్యమాసం శుక్లపక్షం తిథి పంచమి ఉదయం 7:30 వరకు. తదుపరి షష్ఠి పూర్వభాద్ర నక్షత్రం. వారం మంగళవారం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. ఈరోజు పంచమి, మంగళవారము, కనుమ. అందరికీ కూడా మరలా ఒకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజున ఋషి వ్యాఖ్యము అంటే మన కనుమ రోజు ఋషులు మానవాళికి అందించిన సంస్కారం. కనుమ రోజు చిరిగిన అంటే చినిగిపోయిన బట్టలు పొరపాటున కూడా ధరించవద్దు. చిరిగిపోయినవి లేదా కుట్టించుకున్నవి అంటే కుట్టించుకోవడం అంటే చిరిగిన దగ్గర కుట్టించుకొని వేసుకోవడము తెలియక, కావాలని కాదు తెలియక ఈ చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించకూడదు. ఈరోజు పంచమి, శుక్లపక్షం, పుష్యమాసంలో ఉన్నాము. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రాయశ్చిత్తము అంటే ఉత్తరాయణ పుణ్యకాలము మనకు స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం. రవి సంక్రమణం జరిగింది. రవి మకర రాశిలోకి వస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఈ కనుమ రోజు చిరిగిపోయినటువంటి వస్త్రాలు ఇవాళ ఎవరు ధరించకండి. దత్తార్పణమస్తు. ఈరోజు దీపారాధన. ఈరోజు వీలైతే నీలము, బ్లూ కలర్ వస్త్రాలు ధరిస్తే విశేష ధనయోగాన్ని పొందవచ్చు. ఇక్కడ నీలము రంగు దుస్తులు అంటే చొక్కా కానీ, పంచ, లుంగి, చీర లేదు ఏదైనా డ్రెస్ ఏదైనా సరే నీలము రంగు ధరించడం విశేష ధన లాభాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఈరోజు దీపారాధన మధ్యాహ్నం భోజనానికి ముందు 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట మధ్యలో దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనె పోసి నల్ల ఒత్తి వేసి దీపం వెలిగించాలి. కనుమ రోజు
మీ ఇంట్లోనే దీపం వెలిగించాలి, నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి. విపరీతమైన యోగం, అష్టదరిద్రాలు పోతాయి. తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం. కనుమ రోజు ముందుగా ప్రయాణం చేయకూడదు, ఎందుకంటే మృత్యు దోషాలు సంభవిస్తాయి. కనుమ రోజు ప్రయాణం అంత మంచిదేం కాదు. అలాగే ఈ రోజున కాల భైరవ అష్టోత్రాన్ని పారాయణ చేయండి. తప్పకుండా ఇవాళ మాత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో కాలభైరవ అష్టోత్రం పారాయణ చేస్తే ఎంత ఆయుష్ అంటే, ఎంత ఆరోగ్యం అంటే, అంటే పంచమి మంగళవారం కదా, ఖచ్చితంగా ఈరోజు ముహూర్తంలో ఇంట్లో ఎవరో ఒకరు కాలభైరవ అష్టోత్రం పారాయణ చేస్తే చాలా మంచిది. చదవడం రాకపోతే, మ్యాక్సిమం చదవడం ఎందుకు రాదండి, ఎవరో చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చదువు రాకపోతే వినండి. స్తోత్ర నిధి అని ఉంటుంది, ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది స్తోత్ర నిధి, అందులో అన్ని అష్టోత్రాలు ఉన్నాయి, లేదా యూట్యూబ్లో ఉంటుంది. ఒకవేళ చదవడం రాకపోతే వినండి. తప్పకుండా నా వాళ్ళందరూ బాగుండాలి, ఎందుకంటే 12 రాసుల గురించి చెప్పాను ఈ నెల. నక్షత్రాలన్నీ పెడుతున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ బాగుండాలి. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరం గత సంవత్సరాల్లాగా కాదు, ఇది నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం ద్రాం కలికి రూప కాల భైరవాయ నమః. ఓం ద్రాం కలికి రూప కాల భైరవాయ నమః. ఓం ద్రాం కలికి రూప కాల భైరవాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే మీ పిల్లలు, అబ్బాయి చెడు అలవాట్లు మానేస్తాడు, చెడు తిరుగుళ్ళు మానేస్తాడు, అమ్మాయిలను ఇష్టపడడం, వయసుకు మించిన పనులు చేయటం మానేస్తారు, చెప్పిన మాట వింటారు. అలాగే వాహన ప్రమాదాలు, ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు పిల్లలు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, లేదా స్నేహితుల ద్వారా బండ్ల మీద ప్రయాణం చేస్తూ జరిగే వాహన గండాలు, వాహన దోషాలు అన్నీ పటాపంచలవుతాయి. చాలా విశేష మంత్రం ఇవాళ జపం చేయండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.